వాళ్ళంతా ఇంజనీరింగ్ స్టూడెంట్స్. అందరిలా చదువు పూర్తి చేయగానే ఉద్యోగాల వేట ప్రారంభించాలనుకోలేదు. నలుగురిలో ప్రత్యేకంగా నిలవాలనుకున్నారు. తాము చదివిన ఇంజనీరింగ్ విద్యను ఉపయోగించి ఇంకా డిగ్రీ పట్టా చేతికి రాకముందే శాటిలైట్ తయారు చేసి అందర్నీ ఔరా అనిపించారు. బెంగళూరులోని రామయ్య యూనివర్సిటీ విద్యార్థులు స్వయంగా ఓ శాటిలైట్ ను తయారు చేశారు. అంతేకాదు, ఆ శాటిలైట్ నుంచి వచ్చే సమాచారాన్ని సేకరించేందుకు ఓ గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ ను సిద్ధం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తల సహకారంతో రామయ్య యూనివర్సిటీ విద్యార్థులు తయారు చేసిన ఈ రామయ్య శాట్ అనే ఉపగ్రహాన్ని ఆగస్టులో నింగిలోకి పంపనున్నారు. ప్రకృతి విపత్తులను ముందుగానే గుర్తించడం, వాతావరణ మార్పులు, అడవులను సంరక్షించడం, దట్టమైన అటవీ ప్రాంతాల్లో జరిగే అగ్ని ప్రమాదాలను ముందే గుర్తించడంతో పాటు రైతులకు అన్ని విధాలుగా ఉపయోగం ఉండేలా విద్యార్థులు ఆ శాటిలైట్ ను రూపొందించారు. రామయ్య ఇన్స్టిట్యూట్ విద్యార్థులు ఒక శాటిలైట్ని డెవలప్ చేశారు. ఈ శాటిలైట్ని కూడా ఆగస్టులో లాంచ్ చేయనున్నారు. ఇస్రో సహకారం తీసుకుని కూడా ఈ శాటిలైట్ని లాంచ్ చేసి రైతులకంతా ఉపయోగపడే విధంగా కూడా ఈ శాటిలైట్ని సిద్ధం చేశామని చెబుతున్నారు. మనం ప్రస్తుతం ఈ శాటిలైట్కి సంబంధించిన గ్రౌండ్ స్టేషన్లో ఉన్నాం. ఒకసారి చూడొచ్చు. మనం శాటిలైట్ నుంచి వచ్చే సమాచారాన్ని మొత్తం కూడా ఈ గ్రౌండ్ స్టేషన్ ద్వారా సేకరించేందుకు కూడా మొత్తం ఈ గ్రౌండ్ స్టేషన్ అయితే మొదట సిద్ధం చేశారు. ఆగస్టులో ఇస్రో లాంచ్ చేసే రాకెట్ ద్వారా కూడా ఈ శాటిలైట్ను నింగిలోకి పంపనున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను అందించేందుకు మనతో పాటు ప్రొఫెసర్ అనుష గారు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం, చెప్పండి, స్టూడెంట్స్తో ఈ శాటిలైట్ని తయారు చేయడం కానీ, ఈ గ్రౌండ్ స్టేషన్ తయారు చేయడం కానీ ఎలా అనిపిస్తుంది? ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ఆలోచన వచ్చేసరికి ఏంటంటే, ఇది నరేంద్ర మోడీ, అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ గాట్ ద కాన్సెప్ట్ ఆఫ్ 75 ఇయర్స్ ఇండిపెండెన్స్ గురించి. సో అది ఏంటంటే, వన్స్ ఆల్ ద 75 యూనివర్సిటీ ఏంటంటే కైండ్ ఆఫ్ అగ్రిమెంట్ సెలెక్ట్ చేసుకుని శాటిలైట్ అనేది లాంచ్ చేయడం అనేది అగ్రిమెంట్ అనమాట. సో ఎవ్రీ యూనివర్సిటీ ఒక్కొక్క క్వార్టర్లో లాంచింగ్ అనేది ఉంది. వీ హ్యావ్ ద స్కెడ్యూల్ విత్ ద ఇస్రో. సో నౌ వీ హ్యావ్ ఇన్ ద లాస్ట్ క్వార్టర్ అనమాట. అది ఆగస్ట్లో ఇది ఉంది. సో బికాస్ ఆఫ్ ఎందుకు ఈ కాన్సెప్ట్ అనేది ఏంటంటే, బేసికల్గా everyone has to know that how to launch that, what is the purpose of satellite, what is the use of satellite, what is the application of satellite. సో ప్రతి ఒక్కరికి అనేది తెలియాలి ఇప్పుడు. సో మన కైండ్ ఆఫ్ ఇప్పుడు వచ్చేసరికి సబ్జెక్ట్స్ వచ్చేసరికి మ్యాక్సిమం ఇంజనీరింగ్ ఉంటుంది, లైక్ మెడికల్ ఉంటుంది, అన్నీ ఉన్నాయి. సో టెక్నాలజీ వైపు మనం చెప్పాలన్నప్పుడు, అప్లికేషన్స్ చెప్పాలన్నప్పుడు శాటిలైట్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ప్రామినెంట్ టెక్నాలజీ అప్లికేషన్ వైజ్ అనమాట. సో అందుకని మనం దీన్ని గనక మనకు స్టూడెంట్స్ కనుక అవేర్నెస్ ఇస్తే, వై వీ హ్యావ్ టు డూ ద ఇంజనీరింగ్ ఫీల్డ్, వాటికన్నా అడ్వాంటేజ్ ఏంటి అన్న కైండ్ ఆఫ్ పర్పస్తో ఆ రీసెర్చ్ ఏరియా అనేది ప్రామినెంట్ అవుతుంది. సో బేసికల్లీ ఆల్రెడీ వీఆర్ ఇండియన్స్, వీ హ్యావ్ ఆల్రెడీ ప్రూవ్డ్ దట్ మనం ఎస్ ఇన్ శాటిలైట్ దాంట్లో మిగతా కంట్రీస్తో పోల్చుకుంటే ఎస్. బట్ విత్ రెస్పెక్ట్ టు ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ స్ప్రెడ్ టు ద స్టూడెంట్స్ వైజ్, హౌ ఎఫిషియెంట్లీ వీ కెన్ డూ దట్, ఆ కైండ్ ఆఫ్ పర్పస్తో మనం స్టార్ట్ చేసామన్నమాట. స్టూడెంట్స్ని ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు ఈ ప్రాజెక్ట్లో? స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేసి ఇదంతా చేయడం కూడా మీకు ఎలా అనిపిస్తుంది? బేసికల్గా స్టూడెంట్స్ వచ్చేసరికి 75 స్టూడెంట్స్ని మేము సెలెక్ట్ చేసాము. కైండ్ ఆఫ్ సెలెక్షన్ ప్రాసెస్ కూడా బేసికల్లీ బేస్డ్ అపాన్ దేర్ క్రెడిట్స్ బేస్డ్ అండ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ బట్టి, మెయిన్ ఇంట్రెస్ట్ అనమాట. సో దాన్ని బట్టి సెలెక్ట్ చేసాం. వన్స్ వీ స్టార్టెడ్ డూయింగ్ దట్, వీఆర్ లైక్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మన ద్వారా కూడా మన యూనివర్సిటీ సమ్ కైండ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ టు ద ఇండియా. సో హౌ ఇట్ కెన్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ద ఈవెన్ ఫర్ ఫార్మర్స్ హూ ఆర్ రియల్లీ ఇన్ ద కోస్టల్ ఏరియాస్ అనమాట. వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఏంటంటే మన సైడ్ మనమంతా కాంట్రిబ్యూషన్ ఏమి ఇచ్చామన్నది మెయిన్ ఇంపార్టెంట్. సో ఆ దానిలో నేను పార్ట్ ఆఫ్ అయినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. ఈ శాటిలైట్ వల్ల ప్రధానంగా ఎవరికి యూజ్ ఉంటుంది? ఏమేమి ఇన్ఫర్మేషన్ కూడా ఈ శాటిలైట్ నుంచి తీసుకుంటారు? ఎస్. సో వచ్చేసరికి బెటర్ కమ్యూనికేషన్ అనమాట. బేసికల్గా ఏం చేస్తున్నామంటే, ప్రజెంట్ వాట్ వీఆర్ మానిటరింగ్ దట్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ శాటిలైట్స్ ఉంటాయన్నమాట. అందులో ఈచ్ శాటిలైట్ మధ్య కమ్యూనికేషన్ కూడా వెళ్ళాలి. సో శాటిలైట్ నుంచి కమ్యూనికేషన్ తీసుకోవడం టు ఎర్త్ అనేది చాలామంది చేస్తున్నారు. బట్ ఇంటర్ కమ్యూనికేషన్ శాటిలైట్ అనమాట. శాటిలైట్ టు శాటిలైట్ మధ్య ఇన్ఫర్మేషన్ ఏంటి, అది
ఎలా రిట్రీవ్ చేయొచ్చు, ఆ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మానిటర్ అనేది మెయిన్గా మా రామయ్య శాట్ అనేది ఎక్కువ చేస్తుంది. ప్రజెంట్ ఈ గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ ఏం చేసామంటే టుడే వీ ఇనాగ్రేటెడ్ ఇట్. సో ఇన్ దాట్ వీ ఆర్ మానిటరింగ్ ద వెదర్ సిగ్నల్స్ అండ్ ఆల్, అండ్ హౌ దట్ వెదర్ సిగ్నల్స్ కమ్యూనికేషన్స్ అన్నీ ఎలా ఉన్నాయనేది ప్రజెంట్ మేము చెక్ చేస్తున్నాం బేస్డ్ అపాన్ ద 3 signals. సో ఫస్ట్ వీల్ డూ దట్, హౌ ఎఫిషియెంట్లీ వీ కెన్ డూ దట్ అవర్ రామయ్య శాట్ గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్. దెన్ slowly we will pick up that, and in the August when we launch that, we will take that our satellite signal, and we'll take the information about the weather, this one. ఈ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసరికి అగ్రికల్చర్ పర్పస్. బేసికల్గా చాలా ఏరియాస్లో వాటర్ కెపాసిటీ ఎంత ఉంది, ఎంతవరకు వెళ్ళగలము, అక్కడ మనం డిక్ చేయొచ్చా లేదా. సో శాటిలైట్ ఇన్ఫర్మేషన్స్ అనేవి మనం మెయిన్ ఇంపార్టెంట్ అదొకటి. నెక్స్ట్ కోస్టల్ ఏరియాస్, నెక్స్ట్ సో ఎప్పుడు కైండ్ ఆఫ్ మనకి తుఫాన్ అనేది వస్తుంది, ఎప్పుడు వాల్కనీస్ అది. సో కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకుని అండ్ ఎర్త్ మీద ఏ కైండ్ ఆఫ్ కెపాసిటీ, ఫారెస్ట్ కెపాసిటీ ఎంత ఉంది, ఫారెస్ట్ ఎంతవరకు మనం స్ప్రెడ్ చేయొచ్చు, ఇది మెయిన్ అనమాట ఇప్పుడు నవేడేస్. సో ఆ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ మీద మనం పేలోడ్ అనేది యాడ్ చేసి మనం లాంచ్ చేయడం జరుగుతుంది అనమాట. శాటిలైట్ నుంచి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, ఇక్కడంతా కూడా దాని ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఈ ప్రకృతి విపత్తులు కానీ, నీటి లభ్యత కానీ రైతులకు ఉపయోగపడే విధంగా కూడా ఈ సమాచారం సేకరిస్తూ ఉంటున్నారు. అయితే ఈ సమాచారాన్ని ప్రజలకు ఎలా చేరవేస్తారు? దీనికోసం ఏమైనా సపరేట్ అప్లికేషన్ కానీ ఏ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తారు? వన్స్ వీ టుక్ దట్ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకున్న తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ అనేది మేము ఇస్రోకి అనేది పాస్ చేస్తూ ఉంటాం. దీస్ ఆర్ ది ఇన్ఫర్మేషన్ వీ గాట్ ఇట్ అని. ఒకసారి అలా పాస్ చేసిన తర్వాత దే విల్ అగైన్ ఆల్రెడీ వీ విల్ మేము ప్రాసెస్ చేస్తాం. ఈ కైండ్ ఆఫ్ ఇక్కడ మనకు పాసిబిలిటీ ఉంది, ఇక్కడ పాసిబిలిటీ లేదు, వాటర్ కెపాసిటీ ఉంది, వాటర్ కెపాసిటీ లేదని చెప్పి ఫస్ట్ మనం తీసుకుని ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్రోకి కనుక మనం పంపిస్తే దే విల్ కలెక్ట్ ఆల్ ద డేటా. అండ్ మనకి ఆల్రెడీ ఆ ఏరియాలో వాటి గురించి ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పంపించి ఆ ఏరియాకి వాళ్ళకి తీసుకువెళ్ళి ఇక్కడ మనం చేయొచ్చు, తవ్వచ్చు, డిగ్ చేయొచ్చు, ఎంతవరకు ఉన్నదని వాళ్ళు చూస్తారనమాట. సో వీ ఆల్ దట్ ఇన్ఫర్మేషన్ వీఆర్ గివింగ్ టు దట్ మెయిన్ పీపుల్ అండ్ ఇస్రో దే విల్ సెండ్ టు దట్ అదర్. ఆగస్ట్లో ఈ శాటిలైట్ని లాంచ్ చేస్తామని చెప్పి ఇప్పటికే కూడా గ్రౌండ్ స్టేషన్ అయితే పూర్తిగా సిద్ధం చేసామని చెప్పి ఆగస్ట్లో లాంచ్ చేయడానికి శాటిలైట్ని కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్నామని చెప్పి ఈ శాటిలైట్ ద్వారా ఇన్ఫర్మేషన్ అంతా సేకరించి రైతులకు కానీ, ఇటు ఆక్వా రైతులకు కానీ ప్రకృతి విపత్తులను తెలుసుకునే విధంగా కూడా ఈ శాటిలైట్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తున్నామని చెప్పి కూడా ఇక్కడ ఉన్న ప్రొఫెసర్ అనుష గారు చెబుతున్నారు. కెమెరా పర్సన్ సునీల్తో కలిసి ఋత్విక్, ABN ఆంధ్రజ్యోతి.